చివరికి ఆ గ్రామం మ్యాప్ నుండి ఎందుకు తప్పిపోయింది? సురేష్ ఒక జర్నలిస్ట్. వింత ప్రదేశాలు ఎక్స్ప్లోర్ చేయడం అంటే ఇష్టం. ఒకరోజు ఒక అనోనిమస్ మెయిల్ వచ్చింది. వెళతావా నాగులపల్లి అనే గ్రామానికి? కానీ ఒక్కసారి వెళితే తిరిగి రావు. క్యూరియాసిటీ అన్ని హద్దులను దాటిస్తుంది కదా. సురేష్ బయలుదేరాడు. గూగుల్ మ్యాప్స్ లో ఎగ్జాక్ట్ లొకేషన్ ఉంది. చాలా నార్మల్ గా కనిపించింది. పైకి సాయంత్రం గ్రామం లోపలికి అడుగు పెట్టగానే సిగ్నల్ పోయింది. నెట్వర్క్ శూన్యం. మనుషులు ఉన్నారు కానీ ఎవరూ నవ్వడం లేదు, ఎవరూ మాట్లాడడం లేదు. అందరూ ఒకే దిశలో చూస్తున్నారు, సురేష్ వైపు. రాత్రి పాత ఇల్లు. ఒక పాత ఇంట్లో బస చేశాడు. రాత్రి 11 అయింది. ఒక్కసారిగా గ్రామం మొత్తం దీపాలు ఆరిపోయాయి. సంపూర్ణ నిశ్శబ్దం. అప్పుడు వినిపించింది బయటి నుండి ఒక గొంతు కాదు, 100 గొంతులు ఒకే లయలో, మంత్రాలు. కిటికీ నుండి చూశాడు. గ్రామస్తులందరూ ఒకే చోట చేరారు. మధ్యలో ఒక ఖాళీ కుర్చీ, కాని అందరూ దానితో మాట్లాడుతున్నారు, నవ్వుతున్నారు, తల వంచుతున్నారు. సురేష్ వణికాడు. వీడియో తీయడానికి ప్రయత్నించాడు. ఫోన్ పనిచేయడం ఆగిపోయింది. తెల్లవారింది. గ్రామం శూన్యం. ఒక్కరూ లేరు. ఇల్లు తెరిచే ఉన్నాయి. దుమ్ము అంతటా. సంవత్సరాల నుండి ఎవరూ లేనట్లు సురేష్కి నోట మాట రాలేదు. పట్టణానికి వచ్చాక గూగుల్ మ్యాప్స్ తెరిచాడు. నాగులపల్లి లేదు. వెతికిన చరిత్రలో కూడా లేదు. కానీ ఫోన్ గ్యాలరీ తెరిచాడు. వీడియో ఉంది. చెయ్యి వణుకుతూ ప్లే చేశాడు. షాక్. వీడియోలో